హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ చెప్పబోతున్నాను. ఈ రెసిపీ చాలా చాలా స్పైసీగా, టేస్టీగా కొత్తిమీర ఫ్లేవర్‌తో భలేగా ఉంటుంది. ఈ రెసిపీ పేరొచ్చేసి బేబీ కార్న్ కొరియండర్ బుల్లెట్స్. ఈ రెసిపీని ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్‌లో చేశారు అంటే సాయంకాలం చలిలో వేడి వేడిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీని బేబీ కార్న్ హరా ధనియా అంటారు. హరా ధనియా అంటే హిందీలో కొత్తిమీర అని. ఈ రెసిపీ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకోండి. అందులో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు నీటిని వేడి చేసుకోండి. తర్వాత ఇందులోకి బేబీ కార్న్ వేసి హై ఫ్లేమ్ పైన బాగా మరిగించుకోండి. బేబీ కార్న్‌ని ఓన్లీ 50% ఉడికించుకోండి. 50% కంటే ఎక్కువగా ఉడికించుకున్నారు అంటే మరీ మెత్తగా అయిపోయి రెసిపీ బాగోదు. 5 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్‌లో 50% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి నీటిలో నుండి బేబీ కార్న్‌ని తీసి పక్కన పెట్టేయండి. ఒకవేళ మీకు బేబీ కార్న్ 50% కంటే ఎక్కువగా ఉడికాయనిపిస్తే బేబీ కార్న్ తీసిన తర్వాత చల్లనీటిలో వేసుకోండి. లేదు అంటే మరీ ఓవర్‌గా కుక్ అయిపోతాయి. ఒకవేళ 50% ఉడికాయి అంటే చల్లనీటిలో వేయకపోయినా పర్లేదు. తర్వాత ఈ బేబీ కార్న్‌ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ఇంచ్ మందంగా, 2 ఇంచుల పొడవుగా క్రాస్‌గా కట్ చేసుకోండి. ఇలా క్రాస్‌గా కట్ చేస్తే చూడ్డానికి చాలా బావుంటాయి. ఇలా కట్ చేసిన వాటిని పక్కన పెట్టేయండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ మైదా, అలాగే 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి. దాంతో పాటు 3 టీ స్పూన్స్ వరకు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న బేబీ కార్న్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బేబీ కార్న్‌ని గట్టిగా పిసుకుతూ కలపకుండా ఓన్లీ చేతి వేళ్ళతో మాత్రమే ఇలా ఎగరవేసుకుంటూ పిండి బాగా కోట్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో పిండి అనేది ఎక్కువగా వేయకుండా తక్కువగా వేస్తే బేబీ కార్న్ అనేవి క్రిస్పీగా వేగుతాయి. మీరు నీళ్ళని బేబీ కార్న్ పూర్తిగా డ్రై అయిన తర్వాత వేస్తేనే పోసుకోండి. లేదా బేబీ కార్న్ తడిగా ఉన్నప్పుడు పిండి కలిపారు అంటే వాటర్ అనేవి అవసరం లేదు. ఇలా కలిపిన బేబీ కార్న్‌ని పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పిండిని కలిపి పెట్టుకున్న బేబీ కార్న్‌ని ఒక్కొక్కటిగా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని క్రిస్పీగా వేయించుకోవాలి. వీటిని మరీ ఎర్రగా మాడిపోకుండా చూసుకోండి. ఇలా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత బేబీ కార్న్‌ని తీసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత ఇదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచి మిగిలిన ఆయిల్ తీసేయండి. తర్వాత ఇందులోకి అర చెంచా దంచిన ధనియాలు వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటితో పాటు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఎల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఎల్లిపాయలు మంచి వాసన, కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు టొమాటో కెచప్‌ని వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. ఉప్పు, కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్‌ని వేసుకోండి. వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోక ముందే బేబీ కార్న్‌ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసిన ఈ కొద్ది చాట్ మసాలానే రెసిపీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే హాఫ్ కప్ వరకు కొత్తిమీరని వేసుకోండి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత చివర్లో అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నిమ్మరసం పిండిన వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. రెసిపీ చూస్తుంటే చాలా సింపుల్‌గా ఉంది కదా! అంతే అండి, రెడీ అయిపోయింది. మన బేబీ కార్న్ కొత్తిమీర బుల్లెట్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.